రైట్. సో జేఈ అడ్వాన్స్లో వచ్చిన క్వశ్చన్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3√2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/5^1/6 ఇంటూ √6 ఇఫ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఆర్ మీన్స్ రియల్ నెంబర్. ఆర్ సచ్ దట్ 3x plus 2y is equal to log 18 power 5/4 base a and 2x minus y is equal to log √1080 base b. Then 4x plus 5y is equal to, ఆప్షన్ ఇక్కడ ఉండదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా కూడా అడుగుతాడు. సో మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే xy వాల్యూస్ వస్తాయి. xyని ఇందులో రిప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది జేఈ అడ్వాన్స్లో 2024లో ఇచ్చిన క్వశ్చన్. రైట్. సో ఫస్ట్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 18ని 2 ఇంటూ 3² 5/4. ఏ ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3√2. రైట్. అంటే 18ని 3² 9, 9 2 18. లాగ్ ఏ పవర్ బి ఫార్ములా, మనకి ఫార్ములా లాగ్ ఏ పవర్ బి, బి ఇంటూ లాగ్ ఏ. రైట్. అంటే 5/4 లాగ్ 2 ఇంటూ 3² బేస్ 3√2. సేమ్ బేస్ 3√2. దేర్ ఫోర్ ఇక్కడ లాగ్ ఏ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా. లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. దేర్ ఫోర్ 5/4 లాగ్ 2 ప్లస్ లాగ్ 3² బేస్ సేమ్ 3√2 బేస్ సేమ్. రైట్. సో ఇక్కడ మనం చేయాల్సిన మ్యాజిక్ ఏంది అంటే, సో ఇక్కడ ఉన్న 2ని 5/4 లాగ్ 2ని 18/9 బేస్ 3√2. 2ని మనం 18/9, 9 2 18. సో మనం చేయాల్సిన మ్యాజిక్ 18/9. ఇక్కడ సేమ్ లాగ్ ఏ పవర్ బి అంటే 2 ఇంటూ లాగ్ 3 బేస్ 3√2. ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ 2ని 18/9, 18 అంటే సో 3√2² మనం మెన్షన్ చేయొచ్చు. అంటే 3² అంటే 9, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 9 2 18. రైట్. సో 5/4 లాగ్ 3√2/9 కదా, 3² బేస్ 3√2 ప్లస్ 2 లాగ్ 3 బేస్ 3√2. రైట్. మళ్ళీ లాగ్ ఏ పవర్ బి ఫార్ములా, లాగ్ ఏ పవర్ బి ఫార్ములా, బి ఇంటూ లాగ్ ఏ అంటే 5/4 సో 2 ఇంటూ లాగ్ 3√2/3 బేస్ 3√2 ప్లస్ 2 లాగ్ 3 బేస్ 3√2. 2024 అడ్వాన్స్లో వచ్చిన క్వశ్చన్. ఇక్కడ 2 ఉంది కదా, 2ని సైడ్ రాసుకున్నాం మన ఫార్ములా ప్రకారం. లాగ్ ఏ పవర్ బి ఇంటూ లాగ్ ఏ బై బి ఫార్ములా, లాగ్ ఏ మైనస్ లాగ్ బి 2 ఇంటూ లాగ్ 3√2 బేస్ 3√2 లాగ్ ఏ మైనస్ లాగ్ బి, బి అంటే 3√2 అంటే లాగ్ ఏ బై బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి రిమైనింగ్ సేమ్ ప్లస్ 2 ఇంటూ లాగ్ 3 బేస్ 3√2 సేమ్. సో 5/4 2 ఇంటూ లాగ్ 3√2 బేస్ 3√2 అంటే 1. సో 1 మైనస్ 2 ఇంటూ సంథింగ్ 2 లాగ్ 3 బేస్ 3√2 ప్లస్ 2 ఇంటూ లాగ్ 3 బేస్ 3√2. రైట్. మైనస్ 2 లాగ్ 3 బేస్ 3√2 ప్లస్ 2 లాగ్ 3 బేస్ 3√2 క్యాన్సిల్. అంటే 5/4 ఇంటూ 2, 2 1 జా 2 2 జా ఆన్సర్ 5/2. ఈ ఆన్సర్ దేని ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2y. సో 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు
5/2. సో ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్. సో సెకండ్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి, బేస్ బి కూడా ఇక్కడ మనకి చేసిండు 1/5^1/6. √6 అంటే 6^1/2. సో 1080. సో రూట్ అంటే 1/2. అంటే సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ బి 1/5^1/6. √6 అంటే 6^1/2. 1080 హోల్ పవర్ రూట్ అంటే 1/2. సేమ్ లాగ్ ఏ పవర్ బి ఫార్ములా 1/2 లాగ్ 1080ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే, సో 1080 ఎల్సిఎంలో రాస్తే 2 5 జా 2 4 జా 0, 2 2 జా 2 7 జా 0, 2 1 జా 2 6 జా 12, 2 5 జా 2 1 జా 2, 2 2 జా 4, 2 2 జా 2 4 జా 8, 2 3 జా 6, 6 2 5 జా. నెక్స్ట్ 3 4 జా 12, 3 5 జా. నెక్స్ట్ 3 1 జా 3 5 జా అంటే 2s 3. నెక్స్ట్ 3 5 జా 3s 3 5 1 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5. రైట్, ఇక్కడ మనకు తెలియాల్సిన ఫార్ములా లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి. log a base b is equal to log a base b. So therefore it is a and it is b. 1/2 into log 2 cube, 2 cube into 3 cube into 5 by log 1/5^1/6, 6^1/2. Again denominator same log a by b అంటే log a minus log b. సో 1/2 న్యూమిరేటర్ log a into b into c అంటే log a plus log b plus log c. log 2 cube plus log 3 cube plus log 5. log a plus log b plus log c. log of a into b into c. సేమ్ log a by b అంటే log a మైనస్ log b 5^1/6, 6^1/2. log 1 0, log 1 0. Therefore right, so 1/2 log a power b అంటే b into log a 3 into log 2 plus 3 into log 3 plus log 5. న్యూమిరేటర్ డినామినేటర్ log 1 0 minus log a into b log a plus log b. log 5^1/6 plus log 6^1/2. log a plus log b. log a into b అంటే 5^1/6 into 6^1/2. రైట్, సో 1/2 న్యూమిరేటర్ సేమ్ 3 into log 2, 3 into log 3 plus log 5 by minus 1/6 log 5 minus into plus minus 1/2 log 6. 1/2 న్యూమిరేటర్ సేమ్ 3 into log 2 plus 3 into log 3 plus log 5 by ఇక్కడ డినామినేటర్లో చిన్న మ్యాజిక్ ఏంది అంటే -1/6 కామన్, -1/6 కామన్, log 5 మైనస్ మైనస్ అంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే మరి 1/6 కదా, ఇక్కడ ఏమొస్తుంది అంటే 3 into log 6 వస్తుంది. మళ్ళీ మల్టిప్లై చేసినాం అనుకోండి 1/6 into 3 కదా, 3 1 జా 3 2 జా అంటే -1/2 రెడీ ఉంటుంది.
సో మల్టిప్లై చేస్తే కాబట్టి 1/6 కామన్ తీస్తే లాగు 5 3 లాగ్ 6. ఇదంతా దేనికి అంటే న్యూమిరేటర్ క్యాన్సిల్ కావడం కోసం. 1/6 3 లాగు 2 ప్లస్ 3 లాగు 3 ప్లస్ లాగు 5. దేర్ఫోర్ -1/6 రైట్ లాగు 5. ఇక్కడ 3 లాగు 6ని మనం ఎలా మాడిఫై చేస్తామో చూద్దాం. ఎలా మాడిఫై చేస్తామంటే 3 లాగు 2 ప్లస్ 3 లాగు 3. ఎందుకు అంటే 3 కామన్, లాగు 2 ప్లస్ లాగు 3 ఫార్ములా లాగ్ a ఇంటూ b అంటే 2 3 6. 3 కామన్ 3 లాగు 6ని 3 లాగు 2 ప్లస్ 3 లాగు 3. ఎందుకు అంటే 3 లాగు 2 3 లాగు 3 లాగు 5. న్యూమిరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. 1/2 మైనస్ 6/1. సో 2 1 2 3 ఆన్సర్ -3. ఇదంతా దేని ఈజ్ ఈక్వల్ టు, సో సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -3. రైట్. ఇప్పుడు ఆ 2 సాల్వ్ చేస్తే మనకి xy ఆన్సర్స్ వస్తాయి. ఆ xyని ఆ ప్లేస్లో రిప్లేస్ చేస్తే గివెన్ కండిషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5/2 క్రాస్ మల్టిప్లికేషన్ 6x 4y ఈజ్ ఈక్వల్ టు 5 6x 4y ఈజ్ ఈక్వల్ టు -5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 2x మైనస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాల్వింగ్ మన ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. ఎక్స్ వై కాన్స్టెంట్ అంటే వై టర్మ్ తీసుకోవాలి. 4 -5 6 4 4 -5 6 x కోఎఫిషియంట్ కాన్స్టెంట్ సేమ్, y కోఎఫిషియంట్ సేమ్. నెక్స్ట్ y కోఎఫిషియంట్ -1 కాన్స్టెంట్, x కోఎఫిషియంట్ 2 మళ్ళీ సేమ్ y కోఎఫిషియంట్. రైట్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది AD మైనస్ BC x ఈజ్ ఈక్వల్ టు 4 3 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 12 5 1 5 ఫార్మా మైనస్. AD మైనస్ BC డినామినేటర్ -6 సేమ్ 4 2 8 12 మైనస్ 5 7 -6 -8 -14 7 1 7 2 అంటే x ఆన్సర్ -1/2. x ఆన్సర్ -1/2. సో సేమ్ y ఆన్సర్. y ఆన్సర్ రావాలి అంటే డినామినేటర్ సేమ్ ఎంత -14, న్యూమిరేటర్ AD మైనస్ BC -5 2 10 6 3 18 -28/-14 క్యాన్సిల్ 14 2 y ఈజ్ ఈక్వల్ టు 2 x ఈజ్ ఈక్వల్ టు -1/2. సో గివెన్ కండిషన్. సో ఈక్వల్ టు 4x 4x ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్లస్ 5 y ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 1 2 2 -2 5 2 10 అంటే ఆన్సర్ 8. ఇక్కడ ఆప్షన్స్ ఉండవు, డైరెక్ట్ న్యూమెరికల్ ఆన్సర్ 8 ఆన్సర్ రైట్ ఆన్సర్. JEE అడ్వాన్స్లో 2024లో వచ్చిన క్వశ్చన్ రైట్.